సంతానం ఎందుకు పొందాలి? జై శ్రీరామ్. పుత్ర సంతానం ఎందుకు కోరుకుంటారో తెలుసా? కామము లేకపోతే పుత్ర సంతానం కలగదు. కామము ధర్మబద్ధమై ఉండాలి. పుత్ర సంతానం కలగకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. మనిషి అయి పుట్టినందుకు మనం తీర్చుకోవలసిన 3 రుణాల్లో పితృరుణం ఒకటి. పితృరుణం నుంచి విముక్తుడు కాకపోతే మోక్షానికి మార్గము లేదు. ఎంత పుణ్యం సంపాదించనివ్వండి, స్వర్గద్వారమును ప్రవేశించలేడు. మృకంటి మహర్షి అంతటి వాణ్ణి బ్రహ్మసభలోకి ప్రవేశపెట్టలేదు అనే మనకి పురాణాలు చెప్తుంది. ఎందుచేత అంటే నువ్వు సంతానాన్ని పొందలేదు కాబట్టి నువ్వు రావడానికి వీలు లేదు, సిద్ధాంతం అంతే అన్నారు. వెనక్కొచ్చి అప్పుడు పరమశివుడి గురించి తపస్సు చేసి అప్పుడు మార్కండేయ మహర్షిని కన్నాడు. మహాభారతంలో జరత్కారు వృత్తాంతం కూడా ఇదే విషయం చెప్పింది. కాబట్టి సంతానాన్ని పొందాలి. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, కామము అన్న పదానికి పర్యాయ పదం చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.